ప్రకృతిలో ఎన్నో మొక్కలు మన ఆరోగ్యానికి ఓ వరం లాంటివి. అలాంటి ప్రాముఖ్యత కలిగిన ఔషధ మొక్కల్లో ఒకటి దత్తూర. దీనిని ఆయుర్వేదం, హిందూ ధర్మంలో విశేషంగా ఉపయోగిస్తారు. దత్తూరను శివుడికి ప్రీతికరమైన మొక్కగా భావిస్తారు. శివలింగానికి పుష్పంగా సమర్పించడం ఒక ఆచారం. ఆయుర్వేద వైద్యుడు నరేంద్ర కుమార్ చెప్పిన ప్రకారం దత్తూరులో నొప్పి తగ్గించే, వాపు నివారించే గుణాలు ఉన్నాయి. ఇది జలుబు, దగ్గు, ఆస్తమా, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగపడుతుంది. 85 ఏళ్ల శారదాదేవి అనే బామ్మ చెబుతున్నట్లుగా దత్తూరాకులను వేడి చేసి వాపు ఉన్న చోట కడితే ఉపశమనం కలుగుతుంది. అలాగే దంత నొప్పికి దత్తూర వేరును ఉపయోగించవచ్చని ఆమె పేర్కొన్నారు. దత్తూర ఆకుల పొగను ఆస్తమా బాధితులకు ఇస్తారని కూడా చెబుతున్నారు. దీనితో తయారు చేసే నూనెను మసాజ్ నూనెగా కీళ్ల నొప్పులకు ఉపయోగిస్తారు. ఆకుల పేస్ట్ను మొటిమలు, చర్మ సమస్యలపై పూస్తే మంచి ఫలితం వస్తాయని అంటున్నారు. ధార్మిక నిపుణుడు చంద్రప్రకాష్ దంధన్ ప్రకారం సముద్ర మథనం సమయంలో శివుడు కాలకూట విషాన్ని తాగినప్పుడు అతని చెమట బిందువుల నుండి ఈ మొక్క పుట్టిందని పురాణం చెబుతుంది. అందుకే శివరాత్రి, శ్రావణ మాసాల్లో దత్తూర పువ్వులు, పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. తాంత్రిక విధానాలలో ఈ మొక్కను శక్తి, మోక్ష ప్రాప్తికి ఉపయోగిస్తారు. దత్తూర పండు వర్షాకాలంలో మొలుస్తుంది. మొదట ఆకుపచ్చగా ఉండి తరువాత గోధుమ రంగులోకి మారుతుంది. ఇది ముళ్లతో కూడిన పండు. గ్రామీణ ప్రజలందరూ ఈ మొక్కను ఇంట్లో వైద్యంగా నమ్ముతారు. రసాయన మందులు లేకుండా ప్రకృతి నుండి వచ్చిన ఔషధంలో ఈ మొక్క ప్రత్యేక స్థానాన్ని పొందింది.